ఇంకా రాలేదు. ఇదిగో ప్రియాంక నిన్నే. ఏంట్రా నువ్వు ఇంకా మారలేదా? ఎన్నిసార్లు ప్రపోజ్ చేస్తావు? ప్రపోజే కదా చేస్తున్నానా, ఇంకేమైనా చేస్తున్నానా? చూడు, నువ్వు 40 సార్లు చెప్పినా 400 సార్లు చెప్పినా నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకు చేయవు? నీలో లోపం ఏంటి చెప్పు ప్రియాంక, చెప్పు. లోపం కాదురా, పాపం. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను వాడికి అన్యాయం చేయలేనురా. చేయబోకు, వదిలే, అంతే కదా. 900062 చాలు. నేను చెప్పింది 6, ఇంకా 4 ఉన్నాయి. నాకు 3 చాలు. అదేంటది? 100. నీ మూడు బాగాలేనట్టుంది, మనం మళ్ళీ కలుద్దాం. టేక్ కేరా. దీని ఇన్ని విషయాలు ఎట్లా తెలుసు? దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇదిగో ప్రియాంక. ఏంట్రా మళ్ళీ నువ్వేనా? నేను కేంద్ర మంత్రి చిరంజీవి వస్తాడా? ఏంటా మాటలు? అయ్యో, ఆయన పార్టీ ఓడిపోయింది కదా, ఇప్పుడు మోడీ ప్రభుత్వం కదా. సారీ ప్రియాంక. 2 నిమిషాలు కూర్చో ప్రియాంక, ప్లీజ్ ప్రియాంక, మాట్లాడుకుందాం. కుదరదు నాకు. అయ్యో 2 నిమిషాలు, ఇంకెప్పుడు నీకు కనపడను. సరే, ఓన్లీ 2 minutes. మనకెందుకులే కానీ రాజకీయాలా? ఇప్పుడు చెప్పు, అసలేంటి నీ టార్చర్? ఫ్యూచరే నువ్వు అనుకుంటుంటే టార్చర్ అంటావా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. నాకు ఇంకెవరు తెలియదు ప్రియాంక, ప్లీజ్ ప్రియాంక, ఒప్పుకో ప్రియాంక. అసలు నేను ఎలా తెలుసురా నీకు? ఇద్దరు ఇదే ఏరియాలో ఉంటున్నాం కదా. ఈ ఏరియాలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా. దివ్య ఉంది, షీలా ఉంది, నళిని ఉంది. వాళ్ళెవరు మంచోళ్ళు కాదు ప్రియాంక. నీకెలా తెలుసురా?